Good evening students. Today we will see the ESIC exam preparation instruction. What we have to maintain, what is the mandatory. ESI ఎగ్జామ్కి ఎగ్జామ్ అటెండ్ అయ్యే స్టూడెంట్స్కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఫస్ట్ వీ హ్యావ్ టు డౌన్లోడ్ ద అడ్మిట్ కార్డ్. కంపల్సరీ వీ హ్యావ్ టు అటెండ్ విత్ అడ్మిట్ కార్డ్ అండ్ ఐడి ప్రూఫ్స్ ఆల్సో వీ హ్యావ్ టు టేక్. అంటే ఏదైనా ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ లేదా ఓటర్ కార్డ్ ఇలాంటివి కంపల్సరీ తీసుకోవాలి విత్ అడ్మిట్ కార్డ్, అంటే హాల్ టికెట్తో పాటు తీసుకోవాలి. నెక్స్ట్ బాల్ పెన్స్ మస్ట్ అండ్ షుడ్. బాల్ పెన్స్ కంపల్సరీ, ఎందుకంటే ఇప్పుడు జరగబోయే ఎగ్జాము నాట్ ఏ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఇట్ ఈస్ ఏ OMR షీట్ బేస్డ్ ఎగ్జామ్. సో వీ హ్యావ్ టు అరేంజ్ ద బాల్ పెన్స్ అండ్ దట్ అండ్ ఆల్. వీ హ్యావ్ టు మెయింటైన్ ద పెన్స్, ఎక్స్ట్రా పెన్. వై? బికాస్ ఆఫ్ సమ్టైమ్స్ కొన్నిసార్లు రాయొచ్చు, రాయకపోవచ్చు పెన్స్. సో వీ హ్యావ్ టు మెయింటైన్ 2 పెన్స్ అండ్ వీ హ్యావ్ టు మెయింటైన్ ఐడి ప్రూఫ్స్ ఆల్సో. అడ్మిట్ కార్డ్తో పాటు ఏదైనా ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ కానీ ఇలాంటివి మనం కంపల్సరీ తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ట్రావెలింగ్ చేసే వాళ్ళు బీ కేర్ఫుల్. కంపల్సరీ మీరు బ్రేక్ఫాస్ట్ కానీ ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ 2 కదా, ఇప్పుడు మన డిస్టిక్లో కాదు ఎగ్జామ్ ఉండేది. ఎవరైతే ఎగ్జాంపుల్ కడపలో రాస్తున్నారో వాళ్ళకి తిరుపతి కానీ నెల్లూరు ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. సో కంపల్సరీ మీరు అటెండ్ అయ్యేటప్పుడు ఫుడ్ తీసుకొని కంపల్సరీ వెళ్ళండి. నెక్స్ట్ వన్, మీరు వెళ్ళేటప్పుడు కేర్ఫుల్గా అన్నీ ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళాలి. ఇవి అడ్మిట్ కార్డ్స్ చెక్ చేసుకోవాలి, ఏదైనా ఐడి ప్రూఫ్ చెక్ చేసుకోవాలి. తర్వాత నెగిటివ్ మార్క్స్ ఉంటుంది, కంపల్సరీ ఇది గుర్తు పెట్టుకొని అటెండ్ చేయండి ఎగ్జామ్. ఎందుకంటే మనకి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఆన్సర్ తెలిస్తేనే క్వశ్చన్ అటెంప్ట్ చేయండి, లేకపోతే నెగిటివ్ మార్క్స్ వల్ల మనం మార్క్స్ కోల్పోతాం. సో ఆల్ ద బెస్ట్.